చూశాం. ఒక పారిశ్రామికవేత్త బెంగళూరులో రోడ్ల పరిస్థితి గురించి ఒక చిన్న సోషల్ మీడియాలో పెడితే వెంటనే వారిని అప్రోచ్ అయ్యి మా రాష్ట్రానికి రండి అని ఆహ్వానించే అంత స్పీడ్గా మరి లోకేష్ గారు పనిచేయటం. అదేవిధంగా అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పెద్ద పెద్ద సంస్థలతో వారికి ఒక నమ్మకాన్ని కలిగించి ఈ రాష్ట్రంలో ఉన్న పాలసీస్ పట్ల కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ పట్ల వారికి ఒక నమ్మకాన్ని కలిగించి ఇక్కడున్న స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ కూడా మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు కలగతో, ఈ మూడు పార్టీలున్న కలయికతో ఈ రాష్ట్రంలో ఒక స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పవర్ ఉందని చెప్పేసి అటువంటి నమ్మకం కలిగించి వారి ద్వారా ఈరోజు తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను. గూగుల్ రావడంలో కానివ్వండి, రిలయన్స్ రావడంలో కానివ్వండి, అదేవిధంగా కాగ్నిజెంట్ రావడంలో కానివ్వండి, ఈ దిగ్గజాలు రావడంలో లోకేష్ గారి పాత్ర గణనీయమైందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మేము చెప్పామో, మరి తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రజల్ని, అట్టడుగునున్న ప్రజలకి మరి చేతునిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేసి వారి కుటుంబాలని మరి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం చేస్తాము. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏ విధంగా ఉంటుందంటే, సంక్షేమ కార్యక్రమాలతో స్టాప్ కాకూడదు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మనం చాలా మేలు చేసామనే ఆలోచన కంటే కూడా వాటిని అమలు చేస్తూనే ఆ కుటుంబాల్లో పిల్లలకి మనం గనక మంచి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే, సాఫ్ట్వేర్ ఉద్యోగం కానివ్వండి, ఐటీ ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మంచి ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబాలు గ్రామాల్లో గౌరవం పొందుతాయి. ఆ విధంగా కూడా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో మరి ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలతో రైతులు కూడా సంతోషంగా వ్యవసాయం చేయాలనే లక్ష్యం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకనే ధాన్యం కొనుగోలులో కానివ్వండి, ఎక్కడన్నా ధరలు తగ్గితే వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ధరని ఎంతో కొంత ప్రభుత్వం భరించి ఇచ్చే, మన టొబాకో కానివ్వండి, అదేవిధంగా కోకో కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అదనంగా ధరలు ఇచ్చి మరి కొనుగోలు చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా తెలిసిందే. అదేవిధంగా ప్యాడీ ప్రతి గింజ కూడా మరి ప్రభుత్వమే కొంటది అని చెప్పేసి, మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటలు 48 గంటల్లో మరి కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం అంటే ఏ కార్యక్రమం చేసినా బాధ్యతగా